హాయ్ ఫ్రెండ్స్, శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో అయితే మహేశ్వరి పరమేశ్వరి కళామండపంలో జూలై 16 నుండి ఆగస్టు 9 వరకు అయితే జరుగుతుందండి. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే ఈ ఎక్స్పో అయితే ఉంటుందండి. అసలు ఈ ఎక్స్పోలో ఏమేమి ఉన్నాయనేది ఆల్రెడీ పార్ట్ 1 అయితే చేశానండి. చూడండి, వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. పార్ట్ 1లో వచ్చేసరికి డెకరేటివ్ ఐటమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, వాటితో పాటుగా కొన్ని శారీస్, నైటీస్ చూపించానండి. పార్ట్ 2లో వచ్చేసరికి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, పూజ ఐటమ్స్, ఇంకొన్ని వెరైటీస్ అయితే చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సూపర్ కలెక్షన్ అయితే పార్ట్ 2లో అయితే ఉండబోతుందండి. తప్పకుండా అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా సూపర్గా అయితే ఉందండి. బ్యాంగిల్స్ డిఫరెంట్ డిజైన్స్ తోటి మనకి సైడ్ బ్యాంగిల్స్ కానీ నార్మల్ బ్యాంగిల్స్ కానీ వేసుకునేదానికి చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ కలెక్షన్ తర్వాత మనకి బ్లాక్ బీట్ చైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదండి. వాటితో పాటుగా లాంగ్ చైన్స్తో పాటు మనకు ఇయర్ రింగ్స్ తోటి చైన్స్, అలా ఈ విధంగా డిఫరెంట్గా అయితే షార్ట్ చైన్స్, లాంగ్ చైన్స్ విత్ ఇయర్ రింగ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి. పిల్లలకి వేసేదానికి వీలుగా ఉండేటట్లుగా సపరేట్గా చిన్న చిన్న చైన్స్ కూడా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. మరి మీకు ఈ కలెక్షన్లో ఏ కలెక్షన్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. చూడండి, బ్యాంగిల్స్ ఎన్ని డిఫరెంట్ వెరైటీస్తో అయితే ఉన్నాయో చూసారు కదండి. చాలా కలెక్షన్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉందండి. చూడండి, నాకు బ్యాంగిల్స్ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఈ విధంగా మనకు సైడ్ బ్యాంగిల్స్ వేసుకునే దానికి పెద్ద పెద్ద బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కదండి. చాలా బాగున్నాయండి. ఇవైతే రీజనబుల్ ప్రైస్ తోటి అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చేసరికి మనకి మనం డ్రెస్సెస్కి మ్యాచింగ్, శారీస్కి మ్యాచింగ్గా బీడ్ చైన్స్ కోసం అయితే చూస్తున్నాం కదండి. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చైన్స్ అనేవి అరేంజ్ చేసి మనకి విత్ పెండెంట్ ఉంది కదండి, ఆ పెండెంట్ తోటి అయితే అరేంజ్ చేసి అయితే ఇస్తారండి. మీరు చూస్తున్నారు కదండి, సూపర్గా అయితే ఉన్నాయండి. నాకైతే ఆ బీడ్స్ విత్ పెండెంట్ సూపర్గా అయితే నచ్చాయండి. చాలా బాగున్నాయి. మీకు ఏ కలర్ కావాలన్నా సరే అండి మ్యాచ్ చేసి అయితే ఇస్తారండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసరికి ఇవన్నీ హెర్బల్ పౌడర్స్ అండి. కాకపోతే వీడియో అనేది కొంచెమే తీసాను. మీకు ముల్తాని మట్టి పౌడర్ కావాలి అనన్నా, వేపాకు పౌడర్ కావాలన్నా అన్నీ అయితే ఒకటే చోట అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. హెర్బల్ పౌడర్స్ అన్నీ అండి, అది ఇదని ఏం లేకుండా అన్ని పౌడర్స్ మనకి సపరేట్గా పసుపు, కస్తూరి పసుపు, కుంకుమ, సున్నిపిండి అన్నీ అయితే ముల్తాని మట్టి సపరేట్గా ఈ విధంగా మీకు ఎంత కావాలంటే అంత అయితే ఇస్తారండి. పౌడర్స్ అయితే చాలా బాగున్నాయండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ అన్ని పౌడర్స్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చేసరికి నైట్ వేర్ అండి. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నైట్ వేర్ అయితే ఉన్నాయండి. వాటితో పాటుగా జెంట్స్కి కూడా షార్ట్స్, నైట్ ప్యాంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి మనకి పేర్ చేసిస్తారండి. టాపు బాటమ్ అయితే పేర్ చేసిస్తారు. ఒకటి వచ్చేసరికి ఇది మీరు చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసరికి స్కర్ట్ అండి. ఇదైతే 600 అయితే పడుతుంది. కొన్ని టాప్స్ బాటమ్ వచ్చేసరికి 450 అలా అయితే పడుతుందండి. 450, 600 అలా అయితే ఉన్నాయండి. మనకు ఈ విధంగా టాప్స్ మనకి నచ్చిన కలర్ తీసుకున్నా కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్లుగా బాటమ్ అనేది సెట్ చేసి అయితే ఇస్తారండి. పిల్లలకైతే ఈ సెక్షన్ అనేది చాలా బాగుందండి. క్వాడ్ సెట్స్ మాదిరి కూడా వేసుకునేదానికి కూడా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి. నైట్ వేర్ అయితే చాలా బాగుందండి. క్లాత్ కూడా సూపర్గా ఉంది. అదేవిధంగా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. టీషర్ట్స్ మీద డిజైన్స్ అనేవి చాలా బాగా అయితే ఇచ్చారండి. అలానే మెన్స్ వేర్ వచ్చరికి షార్ట్స్, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్ కూడా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. క్లాత్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అలానే చిన్న పిల్లలకి స్కర్ట్స్ ఉంటాయి చూడండి, చిన్నగా అవి భలే ఉన్నాయండి. చూడండి, నేను చూపిస్తాను చూడండి. చిన్న స్కర్ట్స్ అండి. పుట్టిన పిల్లలకి ఇలాంటి స్కర్ట్స్ వేస్తామంటే చాలా క్యూట్గా చాలా బాగుంటారండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసరికి పూజ ఐటమ్స్ అయితే ఈ విధంగా మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి మనకి ధూప్ స్టిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వాటితో పాటుగా అగరబత్తీలు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి అయితే ఉన్నాయండి. అలానే సాంబ్రాణి, అలానే వాటితో పాటుగా బ్యాగ్స్ అండి. ఈ విధంగా మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏమైనా బ్యాగ్స్ కావాలి అని అన్నా కూడా మనకి చేతి పర్స్ అంటారు కదండి, చేతిలో పట్టుకునేటట్టు అలాంటి పర్సు తగిలించుకునేటివి పెద్దవి చిన్నవి అన్నీ అయితే ఈ స్టాల్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. మనకి పావు కిలో 150 160 ఏమో చెప్పారండి. చాలా బాగున్నాయండి. సూపర్గా అయితే ఉన్నాయండి. రోజ్ ఫ్లేవరు, శాండిల్ ఫ్లేవరు, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి అయితే ఉన్నాయండి. తర్వాత వస్తే నెక్స్ట్ బెడ్షీట్ సెక్షన్ అండి. బెడ్షీట్స్లో కూడా మనకి సింగిల్ కాట్ బెడ్షీట్, డబల్ కాట్ బెడ్షీట్స్,
శారీస్తో పాటుగా పిల్లో కవర్సు, మామూలుగా బెడ్షీట్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయండి. పిల్లో కవర్స్ కూడా డిజైన్స్ తోటి, డిఫరెంట్ డిజైన్స్ తోటి అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. 1600, 2000 అలా అయితే చెప్పారండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్తో అయితే ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి. మంచిగా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. వైట్ కావాలన్నా, మీకు డిఫరెంట్ కలర్స్ కావాలి అని అన్నా కూడా డిఫరెంట్ డిజైన్స్ తోటి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి. బెడ్షీట్స్ అనేవి చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిజైన్స్ కూడా సూపర్ డిజైన్స్ తోటి అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా క్వాడ్ సెట్స్ ఉంటాయి కదండి. ఈ విధంగా క్వాడ్ సెట్స్. నెక్స్ట్ సెక్షన్లో డ్రెస్ మెటీరియల్స్, అలానే టాపు బాటము సూపర్గా అయితే ఉన్నాయండి. చూసారు కదండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మీకు ఈ ఐటమ్స్లో ఏ ఐటమ్ నచ్చింది అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే ఈ టాప్స్ అనేవి చాలా నచ్చాయండి. మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది చూడండి, ఆ థ్రెడ్ వర్క్ తోటి టాప్స్ అనేవి చాలా బాగున్నాయండి. క్లాత్ కూడా సూపర్ సాఫ్ట్గా అయితే ఉందండి. నాకు ఈ థ్రెడ్ వర్క్ తోటి ఈ టాప్స్ అనేవి చాలా నచ్చాయండి. వీటికి మ్యాచింగ్గా మనకు వైట్ ప్యాంట్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉందండి. ప్యాంటు బాటము పేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నైట్ వేర్ కూడా ఉందండి. మీకు ఒక నైట్ డ్రెస్ కూడా చూపిస్తాను, అది కూడా చాలా బాగుందండి. వాటితో పాటుగా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. డ్రెస్ మెటీరియల్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఇదేనండి నైట్ డ్రెస్ అనేది చాలా బాగుందండి. కలర్ కానీ మనకి ఆ ప్యాటర్న్ కానీ వేవ్ ప్యాటర్న్ తోటి చాలా బాగుందండి. డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి మంచిగా అయితే ఉన్నాయండి. డిఫరెంట్గా అయితే ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ తోటి, డిఫరెంట్ డిజైన్స్ తోటి అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసరికి ఇవేనండి ప్యాంట్స్. ఇవన్నీ మనకి పైన చూపిస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి జీన్స్ ప్యాంట్స్ అండి. జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి, నైట్ ప్యాంట్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. వాటితో పాటుగా లేడీస్కి జీన్స్ ప్యాంట్స్ అయితే ఉన్నాయండి. చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. డిజైనర్ వేర్ ప్యాంట్స్ కూడా అయితే చూశానండి నేను. అది లేడీస్కి డిజైనర్ వేర్ ప్యాంట్స్ కూడా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. అలానే షార్ట్స్ ఉన్నాయి, 3/4 ఉన్నాయి. పూర్తిగా షార్ట్స్ కావాలి అని అన్నా కూడా ఉన్నాయి. బాక్స్ షర్ట్ షార్ట్స్ అంటారు కదా, బాక్స్ షర్ట్ షార్ట్స్, అలానే 3/4 షార్ట్స్, అలానే జీన్స్ షార్ట్స్ చాలా బాగున్నాయండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కలర్స్ కూడా మనకి మామూలుగా మనం ఒక 2-3 కలర్స్ ఏమో చూస్తాము షార్ట్స్లో ఎక్కువగా, అలా లేకుండా ఇక్కడ కలర్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ కూడా అయితే బాగున్నాయండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసరికి ఇవి డ్రెస్ మెటీరియల్స్ అండి. చూస్తున్నాం కదండి, సూపర్ సాఫ్ట్ తోటి డ్రెస్ మెటీరియల్స్ అనేవి చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ శారీస్ అనేవి చాలా బాగున్నాయండి. పోచంపల్లి శారీస్ అని, మంగళగిరి శారీస్ అని, మాధవరం, ధర్మవరం, కాశ్మీరీ శారీస్. ప్రీవియస్ వీడియోలో అయితే కాశ్మీరీ శారీస్ అయితే చూపించానండి. సూపర్ ఉన్నాయండి. చూడండి, వాళ్ళని తప్పకుండా చూడండి. ఇవి వచ్చరికి బెంగాలీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఈ విధంగా మనకి కాటన్, ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి. మనకి చున్నీ అనేది మంచిగా హెవీగా మంచి వర్క్ తోటి, మంచి డిజైన్ తోటి అయితే ఇస్తారండి. నెక్స్ట్ కాంతా డ్రెస్ మెటీరియల్స్, కాంతా వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి. ఈ వీడియోలోనే లాస్ట్ వరకు చూసారంటే ఆ కలెక్షన్ కూడా అయితే చూపిస్తానండి. నెక్స్ట్ పోచంపల్లి, ఉప్పాడ శారీస్, ధర్మవరం. చూడండి శారీస్ ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా బ్రైట్గా చూస్తేనే మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుందండి. సూపర్ సాఫ్ట్గా అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చరికి ఇవన్నీ మీటర్స్ ప్రకారం మనము బ్లౌజెస్ కుట్టించుకోవాలన్నా, డ్రెస్సెస్ కుట్టించుకోవాలన్నా, టాప్స్ కుట్టించుకోవాలన్నా మనకి ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ ఇస్తారండి. మీటర్ 100 రూపీస్, 200 రూపీస్ అలా అయితే ఉందండి. మనం క్లాత్ తీసుకొని కుట్టించుకోవచ్చు అండి. వాటితో పాటుగా డ్రెస్ మెటీరియల్స్ కూడా అయితే ఉన్నాయండి. డిజైన్స్ అయితే డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయండి. మనము ఎక్కువగా తీసుకున్నాము అని అంటే మనకు కొంచెం కాస్ట్ అనేది తగ్గిస్తారండి. ఇది వచ్చేసరికి శారీ చాలా బాగుందండి. ఒకసారి చూద్దామని నేనైతే ఓపెన్ చేశాను. ఈ పెయింట్ అనేది హ్యాండ్ పెయింట్ అంటండి. చాలా బాగుందండి. నాకైతే శారీ అయితే సూపర్ నచ్చింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అయితే అనిపించిందండి. 1500 ఏమో చెప్పారండి. సూపర్గా అయితే ఉందండి. నాకైతే చాలా నచ్చింది ఆ శారీ అయితే. మంచిగా ప్రింట్ అనేది చాలా బాగుందండి. ఆ పెయింట్ అనేది చాలా బాగుంది. ఇక్కడ శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి. మంచిగా ఒక్కొక్క డిఫరెంట్గా, ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ తోటి, డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి కలర్ఫుల్గా అయితే ఉన్నాయండి శారీస్ అనేవి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్తో అయితే ఉందండి. చాలా బాగున్నాయండి శారీస్ అయితే. సూపర్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఓవరాల్గా శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో చూసేయండి.
ఇవి వచ్చేసరికి క్లాత్స్ అండి, మనకి బ్లౌజెస్కి డ్రెస్సెస్కి కుట్టించుకునేదానికి ఒక స్టాల్లో అయితే చూసానండి. క్లాత్స్ అనేవి చాలా బాగున్నాయి. వీటితో పాటుగా మనకి బ్లౌజ్ పీసెస్ కూడా అయితే ఉన్నాయండి. బ్లౌజ్ పీసెస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి దుపట్టా అండి. సపరేట్గా మనం దుపట్టాస్ కావాలి అని అన్నా కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏమైనా కలర్ కావాలి అని అంటే మనకి ఆ కలర్ మనకి మ్యాచింగ్ అయ్యేటట్లుగా దుపట్టా అయితే తీసుకోవచ్చు అండి. డ్రెస్ మెటీరియల్స్ కూడా చూడండి, పెయింటింగ్స్ తోటి, హ్యాండ్ పెయింటింగ్స్ అంటే పెయింటింగ్స్ తోటి డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయండి. వైట్ కలర్ డ్రెస్ మెటీరియల్ సూపర్గా అయితే ఉంది కదండి. తర్వాత వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ ఏనా అనుకుంటున్నారండి. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, డిఫరెంట్గా డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసానండి. నేనైతే ఫస్ట్ షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసానండి, లేదు లాంగ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ లోపల నుంచి అయితే తీసి చూపించారండి. డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ అండి, చూడండి ఎంత డిజైనర్ వేరో. మనకి షార్ట్ వచ్చరికి 250 రూపీస్ అయితే పడతాయంటండి. మీరు పైన చూస్తాను చూడండి, ఇవన్నీ షార్ట్ అండి. ఇవన్నీ వచ్చరికి పెద్దవండి. ఇవి వచ్చరికి 500 రూపీస్ అయితే పడుతుందంట. చాలా బాగుందండి, క్లాత్ అయితే సూపర్గా ఉంది. మనకి డిజైనర్ వేర్ కాబట్టి 500 రూపీస్ అయితే పడుతుందంటండి. చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసరికి టాప్స్ అండి. ఇవి వచ్చేసరికి 3 టాప్స్ వచ్చేసరికి 1000 రూపీస్. అలానే ఇంకో సెక్షన్లో 2 ఫ్రాక్స్ వచ్చేసరికి 1000 రూపీస్. ఈ విధంగా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. ఇక్కడ టాప్స్ అయితే నేను తీసుకున్నాను. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసరికి 3 టాప్స్ వచ్చేసరికి 1000 రూపీస్. ఈ విధంగా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. కలంకారీ టాప్స్, అలానే చాలా బాగున్నాయండి. టాప్స్లో డిఫరెంట్ డిజైన్స్ తోటి అయితే ఉన్నాయి. కలంకారీ టాప్స్ అని, నార్మల్ టాప్స్ అని, అలా అదేవిధంగా డిజైనర్ టాప్స్ అని, ఆ విధంగా అయితే చాలా బాగున్నాయండి. చూడండి కలంకారీ టాప్స్ అయితే చాలా బాగున్నాయి కదండి. సూపర్ కలెక్షన్ అయితే ఉందండి. టాప్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా టాప్ నాచ్ అండి. నేను తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయండి. మనకి పట్టు స్టైల్లో డ్రెస్ మెటీరియల్స్ అండి. ప్లెయిన్ ఉన్నా కూడా మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. మనకి మంచి షైనీగా అయితే ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ అనేవి. తర్వాత వచ్చేసరికి శారీస్ అండి, చాలా బాగున్నాయండి. ఈ సెక్షన్లో కూడా శారీస్ అనేవి చాలా బాగున్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ తోటి, డిఫరెంట్ డిజైన్స్ తోటి. నేనైతే మీకు ఒక శారీ కూడా చూపిస్తానండి, లాస్ట్ వరకు అయితే చూసేయండి. పెన్ కలంకారీ శారీస్ అండి, 7000 రూపీస్ అయితే పడుతుందంట. ఆ శారీ కోసం అయితే నేను మళ్ళీ వెళ్ళానండి, కానీ ఆ శారీ అయితే అయిపోయింది అని అన్నారు. అంత బాగుందండి శారీ అనేది. అలానే డిజిటల్ ప్రింట్ శారీస్ కూడా చూశానండి. డిజిటల్ ప్రింట్ శారీస్, కాటన్ శారీస్, కాటన్ మీద పెయింటింగ్ వేసిన శారీస్, అలానే జామ్దాని వర్క్ శారీస్, జామ్దాని డ్రెస్ మెటీరియల్స్, చెన్నై సిల్క్ శారీస్. అబ్బా సూపర్ కలెక్షన్ అండి, నిజంగా చూడాల్సిన కలెక్షన్ అండి ఇది. నెల్లూరులో ఉండే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దండి, ఒక్కసారి అయితే విజిట్ చేయండి. మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణమండపంలో మనకి ఆగస్ట్ 9 వరకు అయితే ఈ ఎక్స్పో అనేది అవైలబుల్గా ఉందండి. అస్సలు మిస్ అవ్వద్దండి. చూడండి వైట్ మీద పింక్ తోటి పెయింటింగ్ వేసినారు, ఎంత బాగుందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి విజిట్ చేశారంటే ఈ కలెక్షన్ అంతా అయితే ఒక్కసారి అయితే చూసేయొచ్చండి. నాకు ఆ వైట్ శారీ అయితే చాలా నచ్చిందండి. అలానే మనకి పెద్దవాళ్ళకి కావాలి అని అన్నా కూడా నేత చీరలు అలాంటివి కూడా అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎలాంటి శారీస్ కావాలండి, డిజైనర్ శారీస్ అయినా, నేత శారీస్ అయినా, కాటన్ శారీస్ అయినా, ప్రింట్ పెయింటింగ్ శారీస్ అయినా. ఈ పెయింటింగ్ శారీ అయితే సూపర్గా ఉందండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ హైలైట్ ఏంటంటే కాంతా వర్క్ శారీస్ అంటండి. మీరు చూస్తున్నారు చూడండి, ఆ వర్క్ అంతా వచ్చేసరికి కాంతా వర్క్ అంటండి. శారీస్తో పాటు వీళ్ళు డ్రెస్ మెటీరియల్స్ని కూడా అయితే అరేంజ్ చేశారండి. ఈ వర్క్ అనేది కనిపిస్తుంది చూడండి, అదంతా కాంతా వర్క్ అంటండి. చాలా బాగున్నాయండి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ కాంతా వర్క్ తోటి చాలా బాగున్నాయండి. తర్వాత వచ్చరికి ఈ స్టాల్ వచ్చరికి మంగళగిరి నుంచి అయితే వీళ్ళైతే వచ్చారంటండి. నిజంగా ఈ స్టాల్లో సూపర్గా అయితే ఉన్నాయండి, చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే ఉన్నాయి. నేను కొన్ని శారీస్ అలానే డ్రెస్సెస్ కూడా చూపిస్తానండి. 2 పీస్ డ్రెస్ మెటీరియల్స్ అండి, సూపర్గా అయితే ఉన్నాయండి. వీళ్ళు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తోటి మనకు డై చేసి కూడా ఇస్తారంటండి. కలర్ అనేది మనకి కలర్
ఏ కలర్ కావాలన్నా ఆ కలర్తో అయితే అరేంజ్ చేసి అయితే ఇస్తారంటండి. సూపర్గా అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. నేను అయితే ఒక టాప్ ఒక చున్నీ అనేది చూపిస్తాను చూడండి, ఎంత హైలైట్గా ఉందో. చూడండి ఇదేనండి టాప్ అనేది స్కాలప్ డిజైన్ వచ్చేసి, చున్నీకి కూడా ఈ విధంగా స్కాలప్ డిజైన్ వచ్చేసి, డిజైన్ అనేది మీరు కావాలి అని అనుకుంటే టాప్ చున్నీ అనేది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో వీళ్ళు చేసి ఇస్తారంటండి. అది సూపర్గా అయితే అనిపించిందండి. ఇది వచ్చేసరికి 1050 రూపీస్ ఏమో చెప్పారండి. నిజంగా ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్గా అయితే అనిపించిందండి. క్లాత్ కూడా సూపర్గా ఉందండి, సూపర్ సాఫ్ట్ తోటి, ఈ క్లాత్ తోటి, ఆ ప్రైస్ తోటి ఆ డ్రెస్ అనేది నిజంగా ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది చూడండి. ఇది కూడా టాపు మనకి చున్నీ అయితే వస్తుందండి. చున్నీ అనేది హైలైట్ అండి, డిజిటల్ ప్రింట్ తోటి చున్నీ అనేది వచ్చేసి టాప్ అయితే వచ్చిందండి. అబ్బాబ్బా ఎంత బాగుందండి. అదేవిధంగా ఇప్పుడు ట్రెండ్ అయ్యే శారీస్ అండి, కోలాటం శారీస్ అని ఈ విధంగా మనకి ముగ్గు డిజైన్స్ అనేవి వచ్చేసి శారీస్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఆ ట్రెండింగ్ శారీస్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయండి, కాటన్, ప్యూర్ కాటన్. అదేవిధంగా ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి. మనకి ఈ విధంగా మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ తోటి మనకి శారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. తర్వాత ఈ విధంగా పెద్దవాళ్ళకైతే చెక్స్ తోటి మనకి పెద్ద బార్డర్ కావాలి అని అనుకున్న వాళ్ళకైతే ఈ ప్యాటర్న్లో వచ్చరికి 4-5 కలర్స్ అయితే ఉన్నాయండి. చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయండి. ఇవి కూడా పెద్దవాళ్ళకైతే సూపర్గా అయితే ఉంటాయండి. ఒకసారి ఓవరాల్గా శారీస్ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి ఓవరాల్గా అయితే చూసేయండి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ స్టాల్ అండి. ఈ స్టాల్లో వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్ అండి. మనకి టాప్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి చున్నీ అండి. టాప్ ఇదే విధంగా ఇస్తారు. మనకి బాటమ్ వచ్చేసరికి బ్లూ కలర్లో అయితే ఇస్తారండి. ఈ కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ ఈ ఎక్స్పోలో వచ్చేసరికి ఇవి చాలా బాగా అనిపించాయండి. తర్వాత వచ్చేసరికి ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా బాగున్నాయండి. వీటిలో ఒక 5 కలర్స్ ఏమో ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి 850 రూపీస్ ఏమో పడుతుందంట. మనకి టాప్ వచ్చేసరికి మీరు చూసారు కదండి, ఆ కలర్లో అయితే ఉంటుంది. బాటము, చున్నీ 3 అయితే అవైలబుల్గా ఉంటాయండి. వీటిలలో 5 కలర్స్ అయితే ఉన్నాయంట. ఓపెన్ చేసి ఒకటి చూపించారు కదా, అవి కాకుండా ఈ 5 కలర్స్ అయితే ఉన్నాయండి. టాపు, బాటము, చున్నీ 850 రూపీస్ అయితే పడుతుందంట. చాలా బాగున్నాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ చూడండి, ఎంత బాగుందో కదండి. శారీ అయితే సూపర్గా అయితే ఉందండి. మనం వేర్ చేసినా కూడా లుక్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. చాలా బాగుందండి. మనకి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారండి. మనకి వెయిట్లెస్ శారీస్ కోసం చూస్తున్నారని అంటే ఇక్కడైతే చాలా బాగున్నాయండి వెయిట్లెస్ శారీస్. ఇది వచ్చేసరికి పెన్ కలంకారీ శారీ అని చెప్పాను కదండి. ఇది వచ్చేసరికి పెన్ కలంకారీ దుప్పట్టా అండి. ఈ దుప్పట్టానే 1500 పడుతుందండి. ఎందుకు అంత కాస్ట్ అనుకుంటానండి. ఈ వీళ్ళు వచ్చేసరికి మనకి ఈ ప్రింట్ అనేది చేసిన పాలతోటి వీళ్ళు క్లీన్ చేసి ఆ ప్రింట్ అనేది వేస్తారంటండి, ఆ పెయింటింగ్ అనేది వేస్తారంట. ఇది వచ్చేసరికి పెన్ కలంకారీ శారీ అండి. సూపర్గా అయితే ఉంది కదండి. 7000 రూపీస్ అయితే పడుతుందంట. ఇది వచ్చేసరికి చెన్నై సిల్క్ శారీ అండి. 1800 అయితే పడుతుందంట. డిజైన్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. మీకు ఈ కలెక్షన్స్లో ఏ కలెక్షన్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు.